ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరుబాటుకు సిద్ధమయ్యారు రైతులు. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ నాగ్పూర్ 44వ నంబర్ జాతీయ రహదారిపై బోరజ్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు సంబంధించిన కరపత్రాలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు అఖిలపక్ష నాయకులు వామపక్ష నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, అందుకే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు జోగు రామన్న పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన తలపెట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా తరలి రావాలని, అందుకే ఈ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. గ్రామానికి కరపత్రాలను పంపిణీ చేస్తామని, అలాగే గ్రామాన కూడా దండారో వేస్తామని, ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో రైతులు తరలి వచ్చి ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే దశలవారీ ఉద్యమాలు చేయక తప్పదని ఈ సందర్భంగా జోగు రామన్న హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బిర్సా ముండా విగ్రహానికి ఆదివాసులతో పాటు జిల్లా అధికారులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాశీషాతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బిర్సా ముండా జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గమన వార్త విషయానికి వస్తే రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకొని లోక్ అదాలత్ పరిష్కారం చేసుకొని లబ్ధి పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. లోక్ అదాలత్లో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలో ఈరోజు ఏర్పాటు చేసిన లోక్ అదాలత్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావుతో పాటు పలువురు న్యాయమూర్తులు తరలి తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించినట్టు జిల్లా జడ్జి ప్రభాకర్ రావు మాట్లాడుతూ కేసుల పేరిట న్యాయస్థానాల చుట్టూ తమ సమయాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్లో రాజీ పరిష్కరించుకొని కక్షిదారులు లబ్ధి పొందాలని రాజీ మార్గమే సరైన మార్గమని పేర్కొన్నారు.